హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే దివ్యకు గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చిన దివ్యకు ఆదిత్య ఆనంది పెళ్లి చేసుకున్నారనే నిజం తెలిసిపోతుంది. మరి ఇక నిజం తెలుసుకున్న అలేఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే డాక్టర్లు చెప్పినట్టుగా ఇక దివ్యకైతే 24 గంటల్లో స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి దివ్యకు గతం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ గాయం తలకు తగలడం వల్ల ఇక ఇలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. నేనంటే ఇక్కడున్నాను, అసలు మా అమ్మా నాన్నలు నాకు బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే నేను పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తున్నాను. నాకు యాక్సిడెంట్ జరిగింది, తర్వాత ఇక నాకు ఏమీ గుర్తులేదు, నేను ఇక్కడున్నానేంటి అని ఇక తనకు గతం గుర్తొచ్చి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇలా ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి ఇలా బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా డోర్లో నుండి సింహాద్రి పద్మమ్మను చూస్తుంది దివ్య. అయితే ఇక సింహాద్రి పద్మమ్మను చూసి వాళ్ళను గుర్తుపడుతుంది. పెద్దమ్మ, పెద్దనాన్న, నేను ఇన్నాళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నాను కదా, వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు ఇక అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఇక ఆనంది కూడా వస్తుంది. ఇక ఆనంది అక్క, ఇక సింహాద్రి పద్మమ్మ, ఇక ఆనంది వాళ్ళ అమ్మా నాన్నలు నాకు అన్ని గుర్తొస్తున్నాయి అని ఇక ఇలా సంతోషంగా ఉంటుంది. ఇక నేను వెంటనే వాళ్ళను కలిసి వాళ్ళతో మాట్లాడాలి అని ఇలా వస్తూ ఉండగా ఇంతలోనే ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్యను చూసిన ఇక దివ్య అయితే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది అక్క నేను ఆదిత్యను ప్రేమించానని నా కోసం ఇలా ఆదిత్యని ఇక్కడికి తీసుకొచ్చిందా, లేకుంటే వీళ్ళకు ఆదిత్యకు ఏంటి సంబంధం అని ఇక అలాగే డోర్ పక్కన నిలుచుండి చాటుగా వింటూ ఉంటుంది. వాళ్ళ మాటలైతే ఈరోజు అలేఖ్య అప్పుడే ఇక సింహాద్రి ఆదిత్యను అల్లుడు గారు అనడం, ఇక ఇలా ఆదిత్య సింహాద్రి మామయ్య గారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇక అలేఖ్యకైతే దిమ్మ తిరిగిపోతుంది. అంటే ఆనంది అక్కను ఆదిత్య పెళ్లి చేసుకున్నాడా, వీళ్ళిద్దరూ ఇలా పెళ్లి చేసుకున్నారా, ఇక నన్ను మోసం చేసినట్టే. నేను ఇక ఇన్నాళ్ళు ఆదిత్య కోసం పెళ్లి చేసుకోకుండా ఇలా వెయిట్ చేశాను, కానీ నన్ను అన్యాయం చేసి ఇలా అక్కను పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్క నా ప్రాణాలను కాపాడిన దేవత, అలాంటి అక్కకు నేను అన్యాయం చెయ్యలేను అనిక ఈ రోజైతే ఇక అలేఖ్య షాక్ అయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే ఏంటి ఆనంది, దివ్యకు ఇంకా స్పృహ రాలేదా, దివ్య మనందరినీ గుర్తుపడుతుందా అనిక ఇలా ఆనందిని అడుగుతూ ఉంటాడు. లేండి, ఇంకా దివ్య స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వస్తే దివ్యకు గతం గుర్తొచ్చిందా లేదా అనే విషయం మనకు తెలిసిపోతుంది అనిక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరిక దివ్య అయితే అసలు నిజం తెలుసుకుంది. నేను ఆదిత్య కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ ఇక నేను వచ్చింది మొత్తం కూడా ఇలా ఇక వృధా అయిపోయింది. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు, ఇక వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తనకు గతం గుర్తురానట్టు ఇలా యాక్షన్ చేస్తూ ఇక ఎవ్వరు లేని సమయంలో ఇలా ఇక పారిపోయి ఎక్కడైనా పడి నేను చచ్చిపోతాను, నేను బ్రతకకూడదు, నేను బ్రతుకుంటే మళ్ళీ ఇక ఆదిత్య బాధపడతాడు, ఇక అక్కని బాగా చూసుకోడు, అక్క చాలా మంచిది, దేవత లాంటి అక్క జీవితాన్ని అన్యాయం చేయకూడదని చెప్పి ఇక ఇలా అలెక్కెత్తే ఎవరికి తెలియకుండా ఎక్కడికైనా పారిపోయి ఒక లోయలో పడిపోవాలి, నేను చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇక అప్పుడే అందరూ పడుకున్న తర్వాత ఇలా ఇక అర్ధరాత్రి ఒక్కతే వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీను అయితే అక్కడే ఉంటాడు. శ్రీనుకు మెలక వస్తుంది. ఏంటి చిలకమ్మ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అని ఇక ఇలా శ్రీను అయితే అలెక్యనే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఇలా ఎవ్వరు చూడటం లేదని చెప్పి ఇలా అలెక్య అయితే ఒంటరిగా వెళ్ళి ఒక లోయ దగ్గరికి వెళ్ళి ఇక అలెక్య అయితే ఆదిత్యతో కలిసున్న మూమెంట్లన్నీ గుర్తు తెచ్చుకొని నేను బ్రతకకూడదు, ఇక ఇప్పుడు ఆదిత్య పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు, ఇక నేను వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ లోయ వైపు తొంగి చూస్తూ అందులో పడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా శ్రీను అయితే వద్దు చిలకమ్మ, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీకు మేమందరం ఉన్నావు కదా అని ఇక శ్రీను అరుపులు వినిపిస్తాయి. ఇక అలెక్యకైతే ఇక శ్రీను కూడా అలెక్యకు గుర్తుంటాడు. శ్రీను చాలా మంచివాడు, కానీ శ్రీను కూడా ఈ విషయం తెలిస్తే ఇక చాలా బాధపడతాడు, ఇక ఎవరికి చెప్పకూడదు, ఇక దీనికి పరిష్కారం నేను లేకుండా ఉండడమే అని చెప్పి శ్రీను వస్తున్నాడని వెంటనే ఆ లోయలోకి దూకేస్తుంది అలెక్య అయితే. ఇక శ్రీను అయితే వెంటనే ఇక అలెక్యను కాపాడాలని చెప్పి ఆ లోయలోకి దూకి ఇక శ్రీను అయితే అలెక్యను బయటకు తీసుకొస్తాడు. ఏంటి ఏంటి చిలకమ్మ, ఏంటి పిచ్చి పని, నువ్వు ఆ లోయలో
పడి ఇలా చేయాలనుకుంటున్నావు ఎందుకు? నీకు అంత పెద్ద సమస్య ఏమొచ్చింది? నీకు గతం గుర్తొస్తే మీ వాళ్లకు అప్పగించాలని అత్తయ్య మామయ్య చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ నీకు గతం గుర్తు రాలేదు. పిచ్చి పట్టిందా? ఇలా చేస్తున్నావేంటి అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా అలెక్కేతే నాకు గతం గుర్తొచ్చింది సీను. అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది. అది విన్న శ్రీను అయితే షాక్ అవుతాడు. ఏంటి చిలకమ్మ నువ్వు మాట్లాడేది? నీకు గతం గుర్తొచ్చిందా? మేమందరం గుర్తున్నామా? నీకు యాక్సిడెంట్ ముందు మీ అమ్మా నాన్నలు నీతో ఏమైనా గొడవ పడ్డారా? ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తున్నాయా అని ఇక శ్రీను అయితే అలెక్యను అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలెక్యైతే అన్నీ గుర్తున్నాయి. నా పేరు దివ్య కాదు, అలెక్య. ఇక నేను ఆదిత్యను ప్రేమించాను. కానీ ఆదిత్య ఆనంది అక్కను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్నాను. అందుకే ఇక వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు. అక్క చాలా మంచిది. ఈరోజు నా ప్రాణాలు ఇలా ఉన్నాయంటే కారణం అక్కని నాకు తెలుసు. పెద్దమ్మ పెదనాన్న కూడా నాకు చాలా ఇష్టం. అందుకే ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి చిక్కులు ఉండకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఆదిత్యకు కనిపించక ముందే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది చిలకమ్మ అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే నోర్మి చిలకమ్మ, ఏంటి పని? నువ్వు ఆదిత్య బాబును ప్రేమించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను నిన్ను మర్చిపోయి ఆనందితో హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి పనులు చేస్తే అందరూ బాధపడతారు కదా. నీకు కూడా మంచి జీవితాన్ని ఇక ఖచ్చితంగా ఇక ఆదిత్య గారు ఆనంది గారు ఇస్తారు. నీకు మంచి వాడిని చూసి పెళ్లి చేస్తారు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు. లేదు, ఇక ఇప్పుడు ఆదిత్య నాకు పెళ్ళయిందని చెప్పి ఆనందిని పెళ్లి చేసుకున్నాడు. కానీ నాకు పెళ్లి కాలేదు. ఇన్నాళ్ళు తన కోసమే వెయిట్ చేస్తున్నానని తెలిస్తే ఆదిత్య మనసు మార్చుకొని అక్కను బాగా చూసుకోడు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్కైతే. ఆ మాటలు విన్న శ్రీను అయితే నీకోటి చెప్తాను, ఇక నేను చెప్పినట్టు చేస్తావా? మీ అక్క బావ సంతోషంగా ఉండాలంటే మన ఇద్దరం ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు శ్రీను అయితే. అప్పుడే ఇక అలెక్కైతే ఏంటి, ఏం నిర్ణయం శ్రీను చెప్పు. ఇక అక్క సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. అక్క నా పాలిట దేవత లాంటిది అని ఇక ఇలా అలెక్య ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక శ్రీనుకు కూడా ఆనంది అంటే చాలా ఇష్టం కదా. ఆనంది జీవితం బాగుండాలని చెప్పి ఇక ఇలా నన్ను పెళ్లి చేసుకుంటావా అని చిలకమ్మను అడుగుతాడు. అది విన్న ఇక అలెక్కైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి శ్రీను, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఇక అంటూ ఉండగా అవును, ఇక నీకు పెళ్ళైతే ఇక ఆదిత్య ఆనందితో సంతోషంగా ఉంటాడు కదా. ఇక నీకు పెళ్ళైంది కాబట్టి నిన్ను ఎలాంటి డిస్టర్బ్ చేయడు. కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చిలకమ్మ అని ఇక అంటూ ఉంటాడు శ్రీను అయితే. ఆ మాటలు విన్న ఇక అలెక్కి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీను చెప్పింది బాగానే ఉంది. ఇక ఆదిత్య నన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను కూడా ఇక శ్రీనుని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక వాళ్ళిద్దరు సంతోషంగా ఉండొచ్చు. ఇక నేను కూడా ఆదిత్యను మర్చిపోయి శ్రీనుతో సంతోషంగా ఉండొచ్చు. శ్రీను కూడా చాలా మంచివాడు. నన్ను ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒక చిన్న పాపలాగా నన్ను ఇలా ఆడించేవాడు అని ఇక అన్ని గుర్తు తెచ్చుకుని అలెక్కి అయితే ఈరోజు శ్రీనుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అని చెప్తుంది. అప్పుడే ఇక ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఇక నువ్వు ఇలా ఆదిత్యను ప్రేమించావనే విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఇక నువ్వే అలెక్యం అనే విషయం కూడా ఆ సునంద శశికాంత్కు ఆదిత్య బాబుకు తెలియదని ఇలా అంటూ ఉంటాడు ఇక శ్రీను అయితే. కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసేలోపే మన ఇద్దరం పెళ్లి చేసుకొని అందరికీ పెద్ద షాక్ ఇవ్వాలి అని ఇక ఇలా గుళ్ళోకి వెళ్ళి శ్రీను అలెక్కి అయితే ఈరోజు పెళ్లి చేసుకుంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఇక ఆదిత్య అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో చాలా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు మీరు నన్ను మోసం చేశారు? అలెక్కకు పెళ్ళయింది, ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పి ఆనందికి నాకు పెళ్లి చేశారు. కానీ ఇక అలెక్య ఇన్నాళ్ళు నా కోసమే ఇలా వెయిట్ చేస్తుంది. ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటల నుండి పారిపోయి వస్తుంది. ఇక ఇలా వస్తూ ఉండగా నువ్వు అలెక్యకు యాక్సిడెంట్ చేశావు. ఇవన్నీ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఇక అలెక్యను యాక్సిడెంట్ చేశావని ఇంతవరకు మీకు కూడా తెలియదు. ఆ పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉంటున్న దివ్యనే అలెక్యని మన ముగ్గురం కూడా ఇంతవరకు చూడలేదు, తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు ఇక ఆనందికి ఇలా దగ్గరైపోయాక ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం చెప్తే ఇప్పుడు ఆనంది ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ఆనంది దేవత లాంటిది. ఆనందికి అన్యాయం చెయ్యకూడదు. ఇంకా ఆనందికి ఈ నిజం చెప్పకుండా మనం ఇక దాయడం మంచిది కాదని చెప్పి ఇలా ఇక ఆదిత్య అయితే తన అమ్మా నాన్నలతో చాలా కోపంగా ఈ విషయం దాచినందుకు వాళ్ళని కోపడుతూ ఆనందికి నిజం చెప్పేస్తానని ఆనంది దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక ఇలా ఆనందినైతే
అంటూ ఉంటాడు. ఆనంది, నీకొక నిజం చెప్పాలి. నువ్వు ఎలా ఫీల్ అవుతావని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. నేను తప్ప మరొకరు ఎవరైనా చెప్తే బాగుండదు. నా నోటి గుండా నేనే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. దీనికి పరిష్కారం నువ్వే ఆలోచించాలి అని ఇక ఇలా ఆదిత్య అయితే ఈరోజు ఇక ఆనంద్కి గుండె పగిలే నిజాన్ని, తను అలెక్యను ప్రేమించాడు. ఇక అలెక్య ఎవరో కాదు, నీ చెల్లెలుగా ఉంటున్న దివ్య అలెక్య ఒక్కరే అని ఇక ఇలా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇక ఆనంది అయితే షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు ప్రేమించిన అలెక్య దివ్య ఒక్కరేనా? అంటే ఇక మీరు ప్రాణంగా ప్రేమించింది దివ్యనేనా? ఇక దివ్య ఇన్నాళ్ళు మీకోసమే వెయిట్ చేసిందా పెళ్లి చేసుకోకుండా అని ఇక ఇలా షాక్లో ఉంటుంది ఆనంది అయితే ఈరోజు. ఇక సునంద, శశికాంత్ కూడా ఆనందికి నిజం చెప్పాడు ఆదిత్య. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో ఆనంది అని చాలా భయంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆనంది మాత్రం ఏమీ కాదండి, ఇక దివ్య చాలా మంచిది, నాలాగే ఇక దివ్యకు కూడా మంచి మనసు ఉంటుంది. మనిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిస్తే ఇక దివ్య తప్పకుండా మిమ్మల్ని మర్చిపోయి వేరే పెళ్లికి ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుంది అని ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. దివ్యను వేరే పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది, కానీ మీరు మాత్రం అలెక్య జ్ఞాపకాల్ని పూర్తిగా మర్చిపోవాలి, అలెక్యను మర్చిపోవాలి. ఇక మీరు మర్చిపోతే నాకు అంతే చాలు. ఆ దివ్యకు ఎలాంటి జీవితం ఇవ్వాలో నాకు తెలుసు అని ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే, ఏంటి ఆనంది, నువ్వు ఎలా సీరియస్గా తీసుకుంటావో అనుకున్నాను, కానీ ఇంత కూల్గా ఆలోచిస్తున్నావేంటి అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే కోపంలో, ఆవేశంలో ఇలా ఇక ఆలోచనలు కూడా రావు. కొంచెం కూల్గా ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. నాకు తెలుసు మీరు వేరే అమ్మాయిని ప్రేమించారని నాకు ముందుగానే తెలుసు కదా. ఆ అమ్మాయే ఈ దివ్య అని ఇప్పుడు తెలుసు. ఎవరో ఒక అమ్మాయి ఇన్నాళ్ళు మీకోసం వెయిట్ చేసి ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా మీపై ఎంత ప్రేమ ఉంటుందో నాకు తెలుసు. కానీ మీరు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎంత ప్రేమ ఉన్నా అది పెళ్లి కాకముందే. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు నాకు సొంతం. ఇక ప్రేమ బంధం కన్నా పెళ్లి బంధం ఎక్కువ. అందుకే ఇక అలెక్య మిమ్మల్ని మర్చిపోవలసిందే, మీరు అలెక్యను మర్చిపోవలసిందే అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదు ఆనంది, నేను అలెక్యను చాలా ప్రాణంగా ప్రేమించాను. అలెక్య కూడా ఇక నన్ను చాలా గాఢంగా ప్రేమించింది. ఇక మేము బ్రతుకుంటే పెళ్లి చేసుకొని ఉండాలి, లేకుంటే చచ్చిపోవాలనుకున్నాము. కానీ ఇంతలోనే నాకు ఇలా యాక్సిడెంట్ కావడం, వాళ్ళ అమ్మా నాన్నలు బలవంతంగా అలెక్యను తీసుకెళ్లడం, ఇవన్నీ జరిగాయి. ఇక ఆ కోపంతోనే మా అమ్మా నాన్నలు ఇక నాకు పెళ్లి కాకుండా పోతుందేమని చెప్పి ఆ కంగారులోనే ఇక నీకు నాకు పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు నువ్వు నా సొంతమైపోయావు. నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన దేవతవు. నిన్ను వదిలేసి నేను అలెక్య దగ్గరికి వెళ్ళలేను. కానీ అలెక్యను మర్చిపోయి కూడా ఉండలేకపోతున్నాను. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆనంది అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య. ఇక ఆదిత్యనైతే ఆనంది ఓదరుస్తూ ఉంటుంది. లేదండి, ఇక నేను దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. అలెక్య మనసు మారుస్తాను. మీరు కొద్ది రోజులు కూల్గా ఉండండి, అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పి ఇక ఇలా ఓదరుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యను. అప్పుడే ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా శశికాంత్, సునంద చూసి ఇక ఆనంది సీరియస్ అవుతుందనుకున్నాం, కానీ ఆనంది కూల్గా ఆదిత్యనే ఓదరుస్తుందండి. మన కోడలంటే ఇలా ఉండాలి. ఇక ఆనంది తప్ప మరొకరిని నేను కోడలుగా ఊహించుకోలేను. ఇక ఆనంది తర్వాతే ఇక ఎవరైనా. ఆనంది నెంబర్ 1 కోడల్ అని ఇక ఇలా సునంద అయితే ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇలా అలెక్య కోసం ఇంట్లో గొడవ పడుతూ ఉండగా ఇక శ్రీను అయితే అలెక్యను పెళ్లి చేసుకొని ఇలా ఇక సునంద ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకోవడం చూసి ఇక అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి, అలెక్య శ్రీనుని పెళ్లి చేసుకుందా అని ఇక ఆదిత్య అయితే, ఏంటి అలెక్య, ఇక నేను ఆనంది కలిసి ఉండడం కోసం శ్రీనుని పెళ్లి చేసుకున్నావా అని ఇక అంటూ ఉండగా, లేదు, నా ఇష్టపూర్తిగానే శ్రీనుని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఇక నువ్వు ఆనంది అక్కతో సంతోషంగా ఉండాలి. నువ్వు ఆనంది అక్కను పెళ్లి చేసుకున్నావని తెలుసుకొని నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ శ్రీను వచ్చి నా ప్రాణాలను కాపాడి ఇక నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే ఇక శ్రీనుతో నా జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. ఇక నువ్వు అక్క హ్యాపీగా ఉండడమే నాకు శ్రీనుకు కావాలి అని ఇక ఈ రోజైతే అంటూ ఉంటుంది అలెక్య అయితే. ఆ మాటలు విన్న
సునంద, ఇక ఇలా ఆనంది అందరూ కూడా షాక్ అవుతారు. ఇక అలెక్య ఎంత మంచిదో, ఇక ఆదిత్య కోసం పోరాటం చేస్తుందనుకున్నాం, కానీ ఇక ఇలాంటి ఆలోచన తీసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఇక అందరూ కూడా ఇక శ్రీను అలెక్య చేసిన పనికి చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఇక అలెక్య ఇంత తొందరగా తన మనసు మార్చుకొని ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. ఇక ఇలా శ్రీనును పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ప్రారంభించబోతుంది. తన పుట్టింటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లకుండా నా కోసం ఇలా చచ్చిపోవాలనుకున్న ఇక అలెక్యను కాపాడాడు శ్రీను. శ్రీను కూడా చాలా మంచివాడు, ఇక అలెక్యను బాగా చూసుకుంటాడు అని ఇక ఇలా ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నందుకు. ఇక సునంద, శశికాంత్ కూడా శ్రీనును అభినందిస్తూ ఉంటారు. ఇక నీ వల్లే ఈరోజు నా కొడుకు కోడలు మళ్ళీ ఇలా కలవబోతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండబోతున్నారు శ్రీను. నువ్వు నీ ఫ్రెండ్కు మంచి సహాయం చేశావు. ఇక నా కొడుకు జీవితం మళ్ళీ ఎలా ఉంటుందో ఇక అలెక్య ఎంట్రీతో అనుకున్నాము, కానీ ఇక నువ్వు ఈ ప్రాబ్లంని ఇంత తొందరగా సాల్వ్ చేస్తావు అనుకోలేదు అని ఇక ఈ రోజైతే చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక సునంద, శశికాంత్ కూడా శ్రీనుని మీకు ఏం కావాల్సిన మమ్మల్ని అడగండి, ఇక మిమ్మల్ని కూడా మా సొంత మనిషిలాగా చూసుకుంటాము, ఒక కొడుకు కోడల్లాగా భావిస్తాము అని ఇక ఇలా సునంద, శశికాంత్ అయితే శ్రీనుని అలెక్యని కూడా వాళ్ళ ఇంట్లో మనుషులాగా చూస్తామని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జీవనకైతే ఈ నిజాలన్నీ తెలిసిపోయి ఏంటి ఇలా జరిగింది, ఇదంతా నాకు ముందుగానే తెలుసుంటే ఏదో ఒకటి చేసేదాన్ని, ఇక అలెక్యను ఇంటి కోడలు చేసేదాన్ని, ఆనందిని ఇంట్లో నుంచి పంపించేదాన్ని, కానీ ఈ శ్రీనుగాడు ఉన్నాడు కదా ఎప్పుడు ఆనందిని కాపాడడానికి అడ్డుగా వస్తాడు అని ఇక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. జీవన అయితే ఇంట్లో జరుగుతున్న నిజాలన్నీ తెలుసుకొని ఇక ఈ విధంగానైతే శ్రీను చేసిన పనికి ఇక ఇంట్లో వాళ్ళు పద్మమ్మ, సింహాద్రి, జ్యోతమ్మ ఫ్యామిలీ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఒక ప్రాణాలను కాపాడమే కాదు, నువ్వు 2 జీవితాలను కాపాడవు శ్రీను. ఇక ఇలా అలెక్య ప్రాణాలను కాపాడి పెళ్లి చేసుకుని ఆనంది, ఆదిత్యలు జంటగా కలిసి ఉండేటట్లు చేశావు. నువ్వు నీ దోస్తు ఆనందికి చాలా మేలు చేశావు. ఇక చిన్నప్పటి నుండి నువ్వు ఆనందికి చాలా మంచి చేశావు. ఇక నువ్వు నీలాంటి ఫ్రెండ్ ఆనందికి ఉండడం, ఆనంది లాంటి ఫ్రెండ్ నీకు ఉండడం మీ అదృష్టం అని ఇక అందరు కూడా వీళ్ళ స్నేహాన్ని పొగుడుతూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా పూర్తిగా అలెక్య జ్ఞాపకాలను మర్చిపోయి ఆనందితో సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు శ్రీను, అలెక్య తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక ఈ విధంగానైతే శ్రీను ఇక అలెక్యను పెళ్లి చేసుకొని సునంద ఇంటికి అలెక్యను తీసుకెళ్తాడు. ఇక శ్రీను ఇలా అలెక్య, ఆదిత్య ప్రేమించుకున్నారని ఇలా తెలుసుకొని ఇక ఇలా అలెక్య, శ్రీను ఇద్దరు నిర్ణయంతోనే పెళ్లి చేసుకుని అందరికైతే ఇలా సంతోషాన్ని కలిగేలా చేయబోతున్నారు. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.